టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్కి ఈసారి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. ఇక మహానాడులో ఈరోజు కీలక పరిణామాలకు అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం అన్నీ జరిగిపోనున్నాయి. అయితే మహానాడులో వేదికగా మంత్రి నారా లోకేష్కు కీలక పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మినీ మహానాడులో తాము తీర్మానించామని పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు ధూళిపాల నరేంద్ర. పార్టీ నేతలు, శ్రేణులు అందరూ కోరుకుంటున్న విధంగా లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు నరేంద్ర. కాగా ఇప్పటి వరకు టీడీపీలో జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో, ఏపీ, తెలంగాణకు పార్టీ అధ్యక్షులు ఇలా కీలక పదవులు ఉన్నాయి. అయితే నారా లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ను చేయాలన్న డిమాండ్ ఉండడం, ప్రతిపాదనలు కూడా చేయడంతో ఇప్పుడు పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తేజస్వి, ఈ రోజు ఏదైతే మహానాడు అంటే 40 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి అంటే తెలుగు వారికి ఆత్మ గౌరవ సభగా దీన్ని అభివర్ణిస్తారు. ప్రతి తెలుగువాడు అంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా ఒక మహానాడు అంటే ఒక పండగ వాతావరణం విధంగా కూడా జరుపుకునేటటువంటి ఒక గొప్ప మహానాడు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు రెండో రోజు అవటము ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి దివంగత ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీ రామారావు గారి జన్మదిన కార్యక్రమం కూడా కావటము, ఈ రోజు అంతా కూడా ఒక ప్రత్యేకంగా ఈ రోజు మహానాడు అయితే కార్యక్రమాలు అయితే జరుగుతున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా దీంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంగతి అయితే మరి కాసేపటి క్రితమే చోటు చేసుకుందనుకోవచ్చు. ఏదైతే మొదటి నుంచి కూడా ఊహించింది అంటే పార్టీలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కి కీలకమైన పదవి కట్టబెట్టబోతున్నారు అంటూ కూడా నిన్నటి వరకు కూడా ఒక పెద్ద ఎత్తున అయితే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడిచింది. ఈ నేపథ్యం తీసుకున్నట్టు మరి కాసేపటి క్రితమే సీనియర్ శాసనసభ్యులైనటువంటి పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర ఒక ప్రతిపాదన అయితే చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే ప్రతిపాదన కూడా ఇవ్వటం అయితే మనం చూస్తాను. ఏదైతే మంత్రి లోకేష్ బాబుకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వాలి, మేము తీర్మానం చేశాము అని చెప్పేసి ముఖ్యమంత్రికి కూడా ఈ నివేదిక ఇవ్వటం, సభాముఖంగా కూడా ధూళిపాల నరేంద్ర చెప్పడం అయితే ఒకంత ముఖ్యమంత్రి కూడా ఒక ఆశ్చర్యానికి గురైనట్లయితే మనకు అర్థమవుతుంది. కానీ దీనిపైన ఎటువంటి నిర్ణయం అయితే ప్రస్తుతానికైతే తీసుకోలేదు. దీనిపైన అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ రోజే తీసుకోబోతారు అని చెప్పేసి కూడా మనకి అందుతున్న సమాచారం. ప్రధానంగా తీసుకుంటే పార్టీలో జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, ఏపీకి ఉన్నటువంటి అధ్యక్షులతో పాటు కొన్ని కీలకమైన పదవులు కూడా ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఈ రోజు దాంతో జాతీయ అధ్యక్షులతో కూడా ప్రమాణ స్వీకారాలు కూడా ఉండటం, ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాబుకి ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ప్రతిపాదన ఇవ్వటం ఒకంత ఆశ్చర్యానికి గురవటం కాకుండా ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పేసి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. కృష్ణ, మ్యాక్సిమం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే ఈ రోజే ప్రతిపాదించడం జరిగింది ధూళిపాల నరేంద్ర, అటువైపు చంద్రబాబు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందనుకుంటున్నారు? మంత్రులు కానీ అందరూ కూడా మొదటి నుంచి కూడా అంటే లోకేష్ బాబుకి ప్రాధాన్యత కల్పించాలి, అతనికి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మొదటి నుంచి అనుకున్నటువంటి వినిపిస్తున్న మాటలే. ప్రధానంగా లోకేష్ బాబుకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వాలి, ఇప్పుడు సమయం ఆసన్నమైనది అని చెప్పేసి కూడా చాలా మంది సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు అందరూ కూడా తీర్మానించుకున్నటువంటి విషయమే. ఈ నేపథ్యంలోనే దాంతో పాటు ఈ రోజు కొన్ని కీలక పదవుల ప్రమాణ స్వీకారాలు, ఎన్నుకోవటాలు, ఈ మహానాడు వేదికగా ఎన్నుకోవటం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయబద్ధంగా ఈ రోజు లోకేష్ కి అయితే పదవి ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. కాసేపట్లో అయితే లోకేష్ బాబుకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీర్మానం చేయబోతున్నారంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్తున్న మాటలు. ఓకే కృష్ణ, అంటే నార్మల్గా అయితే అంతకుముందు ఎలక్షన్స్కి ముందు అయితే నారా లోకేష్ పైన చాలా కమెంట్స్ చేయడం కానీ వైసీపీ నుంచి కావచ్చు, మరికొన్ని పార్టీల నుండి కావచ్చు, అతనికి ఏమి తెలియదు అనే విధంగా అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఈసారి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి లోకేష్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఎలక్షన్స్లో ఓట్స్ పడడానికి ఆయన వంతు కృషి ఆయన చాలా చేశారనేది మనకు క్లియర్గా చూసాము. సో ఇప్పుడు మరోవైపు లోకేష్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అంటే నారా లోకేష్ గతంలో శాసన మండలి నుంచి ఎన్నుకొని మంత్రిగా అయినప్పుడు కొన్ని ఆరోపణలు అయితే తన మీద అయితే ఆరోపణలు రావటం అయితే మనం చూస్తాను.
కానీ మళ్ళీ జరిగినటువంటి 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి అఖండ మెజారిటీతో గెలవాలి అనే ఒక పట్టుదలతో ఉండి దాదాపు 90,000 పైచులకు మెజారిటీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టి మంత్రిగా అయితే బాధ్యతలతో చేపట్టడం చూస్తా ఉన్నాం. చేపట్టిన కాడి నుంచి కూడా చాలా బాధ్యతాయుతంగా తనకున్న పోర్ట్ఫోలియోతో పాటు ఇటు పార్టీలోను ఇటు నియోజకవర్గంలోను అదేవిధంగా తన మంత్రివర్గంలో కూడా చాలా చక్కగా అంటే తన సమన్వయంతో మంత్రిగా తన చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు నారా లోకేష్. అన్ని రకాలుగా అంటే ఇటు పార్టీని నడిపించడంలో కానీ ఇటు తన మంత్రి పోర్ట్ఫోలియోను నడిపించడంలో కానీ చాలా పర్ఫెక్షన్ అయితే ఆయన ఉన్నారని చెప్పుకోవచ్చు. అందుకనే అతనికి అంటే లోకేష్ బాబుకి ప్రధానంగా తన మెచ్యూరిటీ లెవెల్ పెరగటం కానీ అంటే ఢిల్లీ స్థాయిలో అంటే ఈవెన్ ప్రధానమంత్రి కూడా మెచ్చుకొని ఒక గొప్ప లీడర్ అవుతావు అని చెప్పి మెచ్చుకొని కితాబ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తాను. ఈ నేపథ్యంలోనే లోకేష్ బాబు ఇక పార్టీ పగ్గాలు పట్టడానికి తనకు అన్ని రకాలుగా అర్హత సాధించారు అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు మామూలుగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నమాట. అందుకని ఈ నేపథ్యంలోనే లోకేష్ బాబుకి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అంటూ కూడా నిన్నటి మరొకటి కొరకు నడిచినటువంటి మనం చూస్తానన్నాం. కానీ ఈ రోజు మాజీ ఒక ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర చేసిన ప్రతిపాదనపై మరి కాసేపట్లో నిర్ణయం తీసుకున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. తేజస్విని.